కేసు ఉంది మన దగ్గర. అది మన దగ్గర ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. మన దగ్గర అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్లోని ఒకటి డబుల్ మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. ఇందులో బేసికలీ అది మర్డర్ కేసు ఫస్ట్ రోజున జరిగింది. బట్ మనకి థర్డ్ నాడు అక్కడ ఎవరో డెడ్ బాడీస్ చూసినట్టు ఇన్ఫర్మేషన్ వస్తే అందుకే థర్డ్ నాడు ఇదే నెలలో ఈ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో ఈరోజు ఈయన వ్యక్తి ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో ఆయనని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాము. ఇందులో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు కొలిపాక శ్రీనివాసరావు ఉంది. నా 49 ఇయర్స్ ఓల్డ్ ఉన్నాడు. నా బేసికలీగా నేటివ్ ఆఫ్ ఇక్కడ రెసిడెంట్ ఆఫ్ సికంద్రాబాద్లో వార్సిగూడ ఏరియా, బట్ నేటివ్ ఆఫ్ విజయవాడలో ఆంధ్రప్రదేశ్లోనే. అట్లాగే ఎవరైతే డిసీజ్ ఉన్నారో వాళ్ళ ఇద్దరు పేర్లు వచ్చేసి ఎడ్ల యశ్వంత్ అలియాస్ బనీ అని ఉన్నాడు. ఈయన 22 సంవత్సరాలు. ఈయన కూడా వార్సిగూడ సికంద్రాబాద్ ఏరియాకి సంబంధించిన ఆయన. ఇంకో ఆమె డిసీజ్డ్ సెకండ్ ఉంది, ఆమె పేరు వచ్చేసి కోలిపాక సత్యవతి ఎలియాస్ జ్యోతి. ఈమె యాక్చువల్లీ అక్యూజ్డ్కి భార్యనే ఉన్నది. ఈమె వయసు వచ్చేసి 35 సంవత్సరాలు. ఈమె కూడా వార్సిగూడ సికంద్రాబాద్ ఏరియాకి ఆయనతో పాటే ఉండేది. సో బేసికల్గా అది ఇష్యూలో చూస్తే ఇది ఇద్దరు డిసీజ్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళు వాళ్ళ మధ్య కొన్ని అఫేర్ లాగా అట్లా సంబంధాలు వాళ్ళ మధ్య నడుస్తున్నది. సో దీని గురించి ఈయన అక్యూజ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉండే చాలా టైం నుంచి. సో అట్లా ఇన్ఫర్మేషన్ ఆయనకి ఉన్నా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అట్లా ఉన్నా కూడా అది వాళ్ళ అఫేర్ కంటిన్యూ చేస్తున్నారని ఆయనకు చాలా కోపం ఉన్నది. సో అట్లా కోపంలో ఆయన ప్లాన్ చేశాడు దట్ మొత్తం ఫ్యామిలీని అక్కడ విజయవాడకి షిఫ్ట్ చేస్తాము, అక్కడ సెటిల్ చేస్తాము, సో దట్ ఇది ఇష్యూ ఇట్లా సబ్సైడ్ అయిపోతుంది. బట్ అట్లా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పినా కూడా వీళ్ళకి అట్లనే అఫేర్ కంటిన్యూ అవుతుండే. సో ఇదే నేపథ్యంలోనే వాళ్ళు మొత్తం అక్కడ లగేజ్ అన్న సామాన్ అంతా కూడా షిఫ్ట్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళాల్సి ఉండే, వీళ్ళు అక్యూజ్డ్ అండ్ ఈయన భార్య. సో అక్కడ వెళ్ళేటప్పుడు ఆమె రిక్వెస్ట్ చేసింది దట్ లాస్ట్ టైం ఆయనని కలుస్తానే ఒకసారి. సో అట్లా రిక్వెస్ట్ చేస్తే ఆమె ఎవరైతే డిసీజ్డ్ వన్ ఉన్నాడో యశ్వంత్ అని అతను కూడా వాళ్ళ ఇద్దరితోటి పాటు వచ్చారు. అక్కడ సికంద్రాబాద్ నుంచి వాళ్ళు ముగ్గురు కూడా విజయవాడ వెళ్ళడానికి మన విజయవాడ హైవే దగ్గరికి వచ్చారు. సో ఇక్కడ వాళ్ళు మన దగ్గర అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండి ఆపేదో రిమోట్ ఏరియాలోని అక్కడ వాళ్ళు సెక్సువల్ ఇంటర్ కోర్స్లోని పార్టిసిపేట్ అయ్యారు. ఇద్దరు కూడా మరణించిన వాళ్ళు. సో అట్లా పార్టిసిపేట్ అవుతుంటే మళ్ళీ ఈయన భరించలేక ఇక్కడ నా కళ్ళ ముందే చేస్తున్నారని అప్పుడు ఈయనని వాళ్ళ ఇద్దరిని కూడా చంపేశారు. అక్కడ ఒక బండారాయి తోటి అట్లాగే ఒక స్క్రూ డ్రైవర్ డన్ హ్యామర్ ఇవన్నీ కూడా వాడుకొని వాళ్ళ ఇద్దరిని అక్కడ చంపడం జరిగింది. తర్వాత ఇతన్ని ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ ఈయనని అరెస్ట్ చేసుకున్నాము. ఇతన్ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాము. ఈ కేసులో కూడా చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేసుకొని చాలా తొందరగా ఇన్ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే డబుల్ మర్డర్ కేసు సాల్వ్ చేయడం జరిగింది. నేను మా టీంకి అందరికీ ఏసీపీ వనస్థలిపురం అట్లాగే మన ఇన్స్పెక్టర్ అబ్దుల్లాపూర్మేట్ స్వామి వాళ్ళందరి టీంకి కూడా అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. న్యాచురల్ డెత్ ఉంది. కొంతకాలం నుంచి నడుస్తుంది, ఎందుకంటే వాళ్ళు సేమ్ ఏరియాలో ఉండేవారు. సో కొంతకాలం నుంచి నడుస్తుంది వాళ్ళకి. ఒక్కడే భర్త ఉన్నాడు, వేరెవరు లేరు. 2 వెహికల్స్ మీద వచ్చారు, ఒక స్కూటీ మీద ఒక బైక్ మీద. వాళ్ళు యాక్చువల్లీ విజయవాడ ముగ్గురే పోతామని అట్లా వాళ్ళు భార్య అనే చెప్పింది, కానీ వాళ్ళు మధ్యలో ఆపారు. అప్పటికైనా ఆల్రెడీ ప్లాన్ చేశారు వాళ్ళని మర్డర్ చేస్తారని. సో అప్పుడు అయినా చేశారు. బిఫోర్ అట్లా మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, బిఫోర్ అయినా ట్రై చేశారు. బట్ ఈయన ప్లానింగ్లోనే ఉన్నాడు ఇట్లా చేస్తామని. ఈయన ఒక్కడనే చేశాడు. మేము కూడా ఆ యాంగిల్లో ఎంక్వైరీ చేసినాము, బట్ అట్లాంటి ఏం ముందుకు రాలేదు. ఈయన ఒక్కడనే ఇన్వాల్వ్ అయ్యిండు అంతా. అండ్ ఆల్రెడీ దేవర్ ఇన్ కాంప్రమైజింగ్ పొజిషన్, బాడీస్ కూడా నేక్డ్ కండిషన్లో దొరికినాయి. సో
వాళ్ళు కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్నప్పుడే ఈయన అటాక్ చేశాడు వాళ్ళ మీద. ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. 1.5 minute హిందీ. 1.5 minute హిందీ బైట్స్. 4 TV. సార్ 4 TV వాయిస్ సార్. సార్ 1.5 minute సరిపోతుంది సార్. అంత అవసరం. 1 minute క్లోజ్. ఓకే షార్ట్. కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయండి ప్లీజ్. ఏం లేదంటే తీసేయమంటుండ అందరినీ. అదే చెప్తున్నా 4 వేలకి ఇస్తాను. వెళ్ళేటోళ్ళు వెళ్ళేకి ఇస్తలే అంటున్నాడు. హిందీ అవసరం ఉన్నది హిందీ అవసరం ఉన్నది పెట్టుకోండి అంటున్నాడు. लगा 2 लगाओ जी. इधर लगा. వెళ్దామా? ఓకేనా? ఓకే రైట్. ये हमारे अब्दुल्लापुर में प्लीज साइलेंस प्लीज కొంచెం సైలెన్స్ ప్లీజ్. మన అబ్దుల్లాపుర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటి డబుల్ మర్డర్ రిపోర్ట్ అయింది. हमारे अब्दुल्लापुरमेट पुलिस स्टेशन में एक डबल मर्डर रिपोर्ट हुआ था, जो कि बेसिकली इस महीने में 1 तारीख को वहाँ पे हुआ था. लेकिन जो डबल मर्डर में जो 2 मरने वाले हैं उनकी बॉडीज 3 तारीख को वहाँ पे देखी गई. उस दिन हमको रिपोर्ट आई तो हम लोगों ने केस बुक किया, उस केस में इन्वेस्टिगेशन स्टार्ट किया और आज उस केस में जो मेन एक्यूज है मारने वाला है उसको हमने पकड़ लिया है. तो इनके डिटेल्स देखेंगे तो बेसिकली जो एक्यूज मारने वाला है इसका नाम है कोलीपाका श्रीनिवास राव. ये 49 साल का है और ये स्क्रैप का बिजनेस करता है और बेसिकली सिकंदराबाद एरिया में वारसीगुड़ा एरिया का रहने वाला है. और जो 2 मरने वाले हैं उनके नाम है, पहला है यडला यशवंत एलियास बनी जो कि 22 साल का है, ये भी वारसीगुड़ा सिकंदराबाद एरिया का रहने वाला है. और जो दूसरी जो लेडी है मरने वाली उसका नाम है कोलीपाका सत्यवती एलियास ज्योति, वो 35 साल की है. ये बेसिकली जो एक्यूज है उसकी वाइफ ही है. तो इसमें केस में डिटेल्स ऐसे हैं कि जो दोनों मरने वाले हैं D1 D2 इनका काफ़ी टाइम से अफेयर चल रहा था और अफेयर की इन्फॉर्मेशन इसका जो लेडी का हस्बैंड है उसको थी. और इसमें इशू क्या था कि उसको नॉलेज होने के बाद भी इन दोनों का अफेयर वैसे ही कंटिन्यू चलता रहा. उसने रोकने की कोशिश भी की लेकिन नहीं रोक सका. तो फिर उसने प्लान बनाया कि मैं पूरी फैमिली को विजयवाड़ा शिफ्ट कर लेता हूँ ताकि ये पूरा इशू वहीं पे सबसाइड हो जाता. तो इस तरीके से विजयवाड़ा शिफ्ट करने के लिए उसने पहले अपना सामान पूरा वहाँ पे विजयवाड़ा में भेज दिया. अब इन दोनों ने हस्बैंड वाइफ ने 1 तारीख को इन लोगों ने विजयवाड़ा जाना था बाय रोड. तो इसमें जो लेडी है इसने रिक्वेस्ट किया अपने हस्बैंड को कि इसको भी साथ में लेके चलते हैं, अपने फ्रेंड को. तो वैसे हस्बैंड को इस बात पे भी काफ़ी गुस्सा है कि अभी भी इसको साथ में लेकर चलने की बात चल रही है. तो लेकिन फिर भी वो तीनों लोग वहाँ से घर से निकले और विजयवाड़ा हाईवे के ऊपर निकल पड़े. तो रास्ते में अब्दुल्लापुरमेट पुलिस स्टेशन में वो खाली जगह देख के वहाँ पे ये लोग रुके और वहाँ पे फिर से इन लोगों ने रिक्वेस्ट किया तो ये दोनों लोगों ने सेक्सुअल इंटरकोर्स में वहाँ पे पार्टिसिपेट किया. और हस्बैंड जो पहले से काफ़ी टाइम से इन लोगों को देख रहा था कि ऐसी एक्टिविटी चल रही है, वहाँ पे उसने इन दोनों का जब ये लोग इंटरकोर्स में पार्टिसिपेट कर रहे थे तो इन दोनों को इसने मार दिया. कुछ एक स्क्रू ड्राइवर और वहाँ पे 2 पत्थर और एक हैमर की सहायता से दोनों लोगों का इसने मर्डर कर दिया. और वहाँ से भागने के बाद आज हमारी टीम ने इसको सुबह के टाइम पे इसको अरेस्ट कर लिया है और अभी हम इसको कोर्ट में प्रोड्यूस कर देंगे. थैंक यू.